హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలా ఆఫీషియల్. నిన్న 8 కదా, మార్చ్ 8 కదా, మార్చ్ 8కి నిరాము సార్ వాళ్ళ కూతురు మ్యారేజ్ ఉండే. ఎక్కడంటే మన సాయిపూర్ తులసి గార్డెన్ లోపల ఉండే, మా ఇంటికి దగ్గర లోపలనే మేమైతే వెళ్ళాము. ఇక వాళ్ళు వచ్చేసి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట, చాలా క్లోజ్. అయితే ఖచ్చితంగా రండి అని మాకు అందరికి ఇన్వైట్ చేస్తే ఇంకా మేము వెళ్ళినాము. అమ్మాయి చిన్న ఉన్నప్పుడు మాకు తెలుసు, చాలా క్లోజ్ ఉంది కాబట్టి ఇంకా మేము వెళ్ళి ఇంకా మహిళలందరికీ ఒకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పెళ్ళికి మా ఫ్రెండ్స్ వచ్చారు, ఇక తెలిసిన చుట్టాలు ఇక అందరు వచ్చారు. ఇక పెళ్ళిళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా భోజనాలు కూడా చాలా బాగా పెట్టేశారు వాళ్ళు. అందులో రకరకాల ఐటమ్స్, ఫ్రూట్స్ పెట్టిండ్రు, సలాడ్ పెట్టిండ్రు. ఇంకా ఎన్ని ఐటమ్స్ అంటే ఇంకా ఒక్క ఐటమ్ ఈ ఐటమ్ అని చెప్పడానికి కూడా రాదనమాట. డెకరేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇంకా డెకరేషన్ మంచిగా నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందా లేదా అనేది నక్షత్రం చూపించేటప్పుడు వెళ్తున్నాను, అది కూడా చాలా బాగా అనిపించింది. చెంత కూడా చాలా మంచిగా ఉంటుంది. చల్లగా ఉండాలని నా మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. నేనైతే మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా దీవించాలని చెప్తున్నాను. ఈ డెకరేషన్ అయితే ఎంత బాగుంది చూడండి, పచ్చని పనులు వేసి అంత బాగుంది. ఆ వెంకటేశ్వర స్వామి కళ కరెక్ట్ దిగొచ్చినట్లనే ఉంది. అసలు మంచిగా షూట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫ్రూట్స్ తినడానికి పోయినప్పుడు వాళ్ళు మేడం ఫ్రూట్స్ అయితే మొత్తం అయిపోయింది, మీరు లాస్ట్కి వచ్చేసింది వాళ్ళు. అయినా పర్లేదు, ఒకటి రెండు ఉంటే కూడా చాలు ఆనందంగా. ఇంకా వాళ్ళకు ఒక వాళ్ళ లోపలైతే పెట్టించారు. పెట్టించిన తర్వాత దాన్ని నేను తిని చూసిన చాలా బాగుంది. ఏమేమి పెట్టింది అంటే వాటర్ మీద పెట్టిండ్రు వాళ్ళు. నాకైతే జామకాయ పండు ఒకటి, మీరంటే ఫ్రూట్స్ పెట్టిండ్రు. ఇంకా అక్కడ పప్పాలు ఇంకా వేరే ఐటమ్స్ చూడండి. కానీ ఈరోజు అయితే ఈ మ్యారేజ్కి విజిట్ అయ్యారు. ఇంకా మా సార్ వచ్చేసి ఫుడ్ తినేటప్పుడు ఏం తిన్నాడంటే ఇంకా బజ్జీ తిన్నాడు, ఆయన పూరి తిన్నాడు, కొంచెం రైస్ తిన్నాడు, లైట్గా పన్నీర్ కర్రీ వేసుకొని కొంచెం అది అట్లా తిన్నాడు అనమాట. మేము ఆల్రెడీ ఇంతకుముందు ఒక మ్యారేజ్కి వెళ్ళి వచ్చాము. ఆ మ్యారేజ్ కూడా అటెండ్ చేసుకొని, ఈ మ్యారేజ్ అటెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ మ్యారేజ్ అటెండ్ చేసుకొని వచ్చినాం అనమాట. వచ్చి ఇక ఈ డెకరేషన్ అయితే చాలా బాగుంది చూడండి. అది లైట్స్ తోటి అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ పరమేశ్వర్ ఎల్ఐసి సార్ అయితే నాకు చాలా క్లోజ్ అనమాట. ఇంకా వీళ్ళతో మాట్లాడుతున్నా కానీ వాళ్ళకి తెలియదు నేను మాట్లాడుతున్నది. మమ్మల్ని ఈ సార్ వాళ్ళకి నాకు చిన్నగా ఉన్నప్పటి సార్ తెలుసు. ఈ పరమేశ్వర్ నేను ఒక దగ్గర ఆల్రెడీ స్కూల్లో వర్క్ కూడా చేశాను ఇంతకుముందు. ఈ సీన్ సార్ అయితే నాకు చాలా చిన్నగా ఉన్నప్పటి సార్, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పటి సార్ తెలుసు అన్నమాట సీన్ సార్. ఇంకా ఈ ఫ్రూట్స్ మాత్రమే తిన్నాను చూడండి. నేను ఇంకా వీడియో కూడా మీకు పెట్టేస్తాను. వాటర్ మిలన్ ఒక్కటే పెట్టేసిండ్రు వాళ్ళు. అక్కడ జామకాయ పండు రెండే పెట్టేసిండ్రు. ఇంకా అక్కడ వేరే ఐటమ్స్ ఉండే కానీ ఆ వేరే ఐటమ్స్ నేనైతే తీసుకోలేదు. జ్యూస్ కూడా ఉండే, సలాడ్
ఇంకా నేను అది కూడా తీసుకోలేను అసలు. ఇక ఇవి అయితే తిన్నా. కొంచెం చల్లగా ఈ వెదర్ ఎండ ఎక్కువగా ఉంది కదా, ఈ ఎండల వల్ల నాకు కొంచెం వచ్చే వరకల్లా దాం అనిపించింది. 2 వరకల్లా ఇంకా కూల్ అనిపించింది. ఇక్కడ వచ్చేసి లాస్ట్కి రౌండ్ టేబుల్ మొత్తం అన్ని కుర్చీలు టేబుల్స్ అన్నీ వేసుకొని ఇంకా పిల్లగాని కూర్చొని పెట్టుకొని మా దగ్గర అయితే ఇక లంచ్ చేస్తారన్నమాట. వాళ్ళ దగ్గర సేమ్ మా దగ్గర చేసినట్టు చేస్తున్నట్టు, కానీ ఎట్లా చేస్తారు అనేది తీసుకున్నాను నేను. ఇక అన్ని చైర్స్ అయితే రౌండ్గా వేసేసింది. అక్కడ అందరు రౌండ్గా కూర్చున్నారు. కాకపోతే వీళ్ళు పిల్లలు వచ్చి ఇంకా స్టేజ్ పైననే ఉన్నారు, ఇంకా వాళ్ళు రాలేకుంటే. ఇక వీళ్ళు వచ్చేసి నాదని మాట్లాడుకుంటే వీళ్ళు కూడా నాతో పాటు ఫ్రూట్స్ తీసుకొని వచ్చి ఇక తినదు. ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నమాట. ప్రీ వెడ్డింగ్ షూట్లో ఇక వాళ్ళు ఏమేమి చేసిండ్రు అనేది చూపిస్తున్నారు చూడండి ఒకసారి. ఇది వచ్చేసి మన హైదరాబాద్లోనే తీసిండ్రు. మీకు అందరికి ఆల్రెడీ ఈ ప్లేస్ ఎక్కడ ఉన్నది అనేది తెలుసు, ఇంకా నేను చెప్పే అవసరం ఏమీ లేదు. ఈ వీడియోలో ఈ పెళ్లి లోపల అసలు ఇంత లోటు కొట్లాటలు జగడలు అట్లాంటివి ఏమీ కనిపించలేదు. చాలా బాగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిండ్రు. ఇంకా బంధం అనేది ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మన గణేశుని బొమ్మ అయితే పిలిచినట్టే కనిపిస్తుంది మనకు. అమ్మలే గణేశుని బొమ్మ అయితే మనం పిలిచినట్టే అనిపిస్తుంది. ఇక నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఒకవేళ నచ్చినట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఇంకా లాస్ట్కి వచ్చేసి వాళ్ళ బ్రదర్స్ అన్నమాట. నేను వెళ్ళగానే నాకు చాలా బాగా తీసుకుంటాను. అన్నదమ్ములు లేని లోటు ఆడ కనిపించింది. అక్క ఇంత లేట్ వస్తావా అని అడిగింది. ఆ తాత అడిగింది. వాళ్ళ అదే ఆ సార్ వాళ్ళ కొడుకులు అడిగింది. వాళ్ళ కోడళ్ళు అందరూ అడగడం వల్ల అరే నేను మిస్ అయినా అనిపించింది నాకైతే. కానీ ఏం మిస్ కాలేదు. నేను ఇక్కడ వచ్చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్తున్నా చూడండి. ఇంకా ప్రీ వెడ్డింగ్ గురించి బయట ఉంది కాబట్టి బయట నుండే మీకు చూపిస్తున్నాను నేను. ఇంకా లోపల ఏముంది అనేది ఇంకా ఇక్కడ వచ్చేసి గ్రీనరీ పెట్టిండ్రు అనమాట. చిన్న ఫ్లవర్స్ బొకేలు పెట్టిండ్రు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పెట్టేసిండ్రు. ఆ ఫ్యామిలీ ఫోటోలో ఇంకా వాళ్ళందరూ కనిపిస్తున్నారు. బాయ్. మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే.